జగిత్యాల జిల్లా మేటపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాటపట్టారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి మేటపల్లి వ్యవసాయ మార్కెట్లో సమావేశమయ్యారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి పాదయాత్రగా రైతులు పాత బస్టాండ్ వద్దకు చేరుకుని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ వచ్చే వరకు ఆందోళన చేపడతామంటూ ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాతో ఎక్కడ వాహనాలు అక్కడే దారిపడినా నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని రహదారికి ఓ పక్కన వాహన రాకపోకలు సాగించారు. సుమారు 40 నిమిషాల పాటు ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించడంతో మేటపల్లి ఆర్డీఓ శ్రీనివాస్ రైతుల వద్దకు వచ్చి వారికి సముదాయించి సమస్యను ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలపడంతో రైతులు వినతి పత్రం అందించి ఆందోళన విరమించారు. రైతులకు ఇప్పటికైనా కోసలు దొక్కలేవు. ఆల్రెడీ మొక్కజొన్న పంట సగం పంట దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడైనా ఉన్న పంటను ఉన్న సగం 50% పంటలన్నా దళారు చేతి నుండి కాపాడాలని చెప్పి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వంకు చిన్న చీమ కుట్టినట్టు ఇప్పటికీ కలెక్టర్ గారికి 2 సార్లు వినతి పత్రం ఇచ్చేసినాము. 15 రోజుల నుంచి ఇప్పటికి 2 సార్లు కలెక్టర్ దగ్గరికి వచ్చినాము. మండల ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. ఇప్పటికి కూడా వాటి ఊసు లేదు. అట్లనే సన్నవడ్ల బోనస్ 14,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది ప్రభుత్వము. రైతుకి ప్రభుత్వం బాకీ ఉన్నదంటే ఇంత సిగ్గుచేటు మనం ఆలోచించుకోవాలి. రైతు ఎక్కడైనా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తెచ్చుకుంటారు కానీ ప్రభుత్వమే రైతుకు బాకీ ఉన్నదంటే సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయము. ఇప్పటికైనా ప్రభుత్వము బుద్ధి తెచ్చుకొని సన్నవడ్ల బోనస్ వెంటనే విడుదల చేసి ఇప్పుడు రాబో పంట కూడా చేతికి వచ్చింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవ్వాలని చెప్పి మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మరియు మిగిలి ఉన్న రుణమాఫీలు కూడా విడుదల చేయాలి. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపడని చెప్తారు రైతులని చెప్పి